హే గాయ్స్, వ్యూ అయితే ఈ మోడల్లో ఉంది. ఈ చలికి గొంతు కూడా గాన్ మామూలుగా కాదు. అందుకే టీ తాగుతున్నా. వ్యూ అయితే మాత్రం సూపర్ ఉంది ఇక్కడ నుంచి. ఇది మా బాల్కనీ అన్నమాట. అద్భుతంగా ఉంది వ్యూ. అండ్ ఈరోజు మేము గ్యాంగ్టాక్ తిరుగుదాం అనుకుంటున్నాం. మేబీ ఒక 9:30 ఆ టైంకి వేసి మామూలు లేవాలి. ఇప్పుడైతే టైము 7:47 అయింది. 9కి 9:30కి అలా వెళ్ళి గ్యాంగ్టాక్ అంతా తిరిగేసి అలా చూసుకుని ఇంకా మంచి ప్లేసెస్ ఉంటాయి వెతికి, కొన్ని సీక్రెట్ ప్లేసెస్ ఉంటాయంట చూసి అవి కూడా దాని కథ కూడా చూసుకుంటాం. ఇప్పుడైతే బైక్ రెంటల్ దగ్గరికి వెళ్తున్నాం. ఎండ అయితే బీభత్సంగా ఉంది. సో అదే సంగతి. ఇప్పుడైతే బైకుల కోసం తిరుగుతున్నాం అనమాట. ఎంజీ మార్క్కి వచ్చాము. లెట్స్ సీ హియర్. అండ్ నా వెనకాల వ్యూ ఉంది బ్రో. ఫైనల్గా అయితే బైక్ దొరికిందనమాట. దాట్ ఈస్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్. जागो रे देखो रे दुनिया ए देखो रे ना 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 తాసి వ్యూ పాయింట్ అంట. ఇక్కడ నుంచి కాంచన్జంగా అయితే కనిపిస్తుందంట. ఇప్పుడే వచ్చాము వ్యూ పాయింట్ దగ్గరికి. అండ్ ఇట్ వాజ్ సూపర్ నైస్. చూపిస్తా. చాలా అంటే చాలా బాగుంది ఈ పాయింట్ నుంచి. లెట్స్ సీ హియర్. అదిగోండి కాంచనగంగా. కాంచన్జంగా అంటారా కాంచన్గంగా అంటారా? కాంచన్జంగా. దిస్ ఇస్ ద పాయింట్. ఆ కొండ ఒకటి అడ్డం వస్తుంది. దాన్ని వీ కెన్ గో ఫర్ నతుల పాస్. అక్కడి నుంచి చూడొచ్చు. ఇట్ విల్ బి మోర్ నైస్. మొత్తం వ్యూ పాయింట్ అంతా చూస్తున్నాం అనమాట. కానీ దేర్ ఆర్ చిల్డ్రన్స్, దే ఆర్ ప్లేయింగ్ అన్రెస్పెక్టివ్. లైక్ నేను ఒక మంచి వ్యూ పాయింట్కి వచ్చి అక్కడి నుంచి కనిపిస్తుంది, అవేమీ లేదు. దే ఆర్ ఎంజాయింగ్ దేర్ సెల్ఫ్. అరే బాబు, మనం ఎప్పుడు అలా ఎంజాయ్ చేస్తాం రా, అసలు ఆ ఏజ్ వెళ్ళిపోయింది అని కూడా అనిపించింది అనమాట. మా వాడు వచ్చి నెక్స్ట్ ఎక్కడికి అని అడిగాడు. నెక్స్ట్ వెళ్ళే ప్లేస్ వచ్చేసి హనుమాన్ టాక్. ఇప్పుడైతే హనుమాన్ టాక్కి వచ్చాము అనమాట. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ప్లేస్. వెరీ నైస్. అండ్ ఇక్కడి నుంచి కూడా వ్యూ పాయింట్ అయితే వేరే లెవెల్లో ఉంది. చూసా ఇది హనుమాన్ టాక్ అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ మనకి కాంచన్జంగా. నెక్స్ట్ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? డైరెక్ట్గా బైక్ తీసుకున్నారు పోతున్నారు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు మెయిన్ సిటీ అనమాట. గ్యాంగ్టాక్లో ఉన్న ప్లేసెస్ తిరగడానికి ఫస్ట్ ఆఫ్ ది ప్లేస్ ఇస్ గ్యాంగ్టాక్ రోప్వే. పదండి చూసేద్దాం. ఇది గ్యాంగ్టాక్ రోప్వే అనమాట. రోప్వే అయితే ఎక్కేసాం అనమాట. ఇదైతే మాత్రం ఫుల్ రష్ ఉంది. అండ్ ఆల్సో పిల్లకాయలు ఏడుస్తున్నారు. బట్ ఇవన్నీ పక్కన పెడితే ద మెయిన్ థింగ్ ద వ్యూస్. ద వ్యూ ఇస్ సో నైస్. ఒక ఏరియల్ వ్యూ లాగా ఉందన్నమాట. మన గ్యాంగ్టాక్ మొత్తం సిటీని అంతా చూడొచ్చు. అండ్ ఇట్ వాజ్ వెరీ గుడ్. ఎందుకు అబ్బా సిక్కిం గ్రీన్ స్టేట్ అంటారంటే బికాస్ ఆఫ్ దిస్. ద క్యాపిటల్ సిటీ ఈజ్ సో నైస్. అసలు గ్రేట్. చాలా అంటే చాలా బాగుంది. ఆ వ్యూ చూడండి, అసలు వేరే లెవెల్ ఉంది. మరి నెక్స్ట్ ఎక్కడికి అని మీకు డౌట్ వస్తుంది. నెక్స్ట్ ఏం లేదండి, ఎంజీ మార్క్కి వెళ్తాం, మంచి రెస్టారెంట్కి వెళ్తాం. పదండి పోదాం. వచ్చేసాం మనం ఎంజీ మార్క్ అనమాట. ప్లేస్ అయితే చాలా బాగుంది.
అండ్ ఇక్కడ ఎంత రష్ ఉందంటే చాలా అంటే చాలా హడావుడి జరుగుతుందన్నమాట. దీంతోపాటు ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టు సేస్ అబౌట్ ద పీపుల్ గురించి లాస్ట్లో చెప్తా. ఇప్పుడైతే మేము తినడానికి వెళ్ళిపోతున్నాం. ఫుడ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. గైస్ ఏంటి సడన్గా దానిలో నుంచి దీనిలోకి వచ్చేసాం అనుకుంటారా? ఏం లేదండి, ఒక స్పెషల్ పాయింట్ గురించి చెప్తామని ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చేసి చెప్పేయచ్చు అనమాట ఆ పాయింట్ని. బట్ ఇలా చెప్తే హార్ట్ఫుల్గా ఉంటుందని పాయింట్తో నేను చెప్తున్నాను అనమాట. ద మెయిన్ థింగ్ ఈజ్ పీపుల్. ఇక్కడ పీపుల్ ఎంత మంచిగా ఉన్నారంటే అరే బాబు అసలు వేరే లెవెల్ అనమాట వీళ్ళ స్టఫ్ ఇక్కడ. ఇప్పుడు సపోజ్ నువ్వు బెంగళూరు లేకపోతే ముంబై లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళావంటే ఖచ్చితంగా ఒక 500 రూపీస్ ఆర్ ఎల్స్ 1000 ఆర్ 2000 నీ దగ్గర నుంచి ఎంత అమౌంట్ గుంజాలో అంత అమౌంట్ గుంజుతారు అనమాట. ఈవెన్ యు ఆర్ టూరిస్ట్ ఎలా అయినా చేయాలి. కానీ ఎస్పెషల్లీ దిస్ నార్త్ ప్లేస్, ఇప్పుడు నువ్వు పక్కనున్న మనాలికి కానీ ఉత్తరాఖండ్కి వెళ్ళినా కూడా యూ షుడ్ బి లైక్ అరే బాబు ఏందిరా ఇంత అమౌంట్లు ఇంత కాస్ట్లీ అనుకోవచ్చు. కానీ హియర్ ద పీపుల్ ఆర్ వెరీ కైండ్, వెరీ నైస్ అండ్ చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతున్నారు. నాకైతే దిస్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. నాకైతే సిక్కిం అనేది బాగా ఫేవరెట్ అయిపోయింది అనమాట. అంతే, అదనమాట సంగతి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తా, అది ఇంకా బాగుంటుంది. సో అంటిల్ దెన్ బాయ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రణీత్ సతీష్.